తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులకు నేడు చివరి రోజు కావడంతో ప్రజాపాలన సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సెంటర్లలో ప్రజలు 6 గ్యారంటీ స్కీమ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజాపాలన సెంటర్ల వద్దకొచ్చే ప్రజల కోసం మున్సిపల్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు అందించడమే లక్ష్యంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక డ్రైవ్ను ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతోంది. మనం చూడవచ్చు, గత సంవత్సరం డిసెంబర్ 28 ప్రారంభమైనటువంటి ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ అయితే నేటితో ముగియనుంది. ఈ సందర్భంలో మనము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఫిలిం నగర్లో ఉన్న భగత్ సింగ్ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ను అయితే విజిట్ చేయడం జరిగింది. ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి తమ దరఖాస్తుల ఫారాలను అయితే నింపి అధికారులకు అందజేసి తద్వారా వారు లబ్ధి పొందడమే లక్ష్యంగా. మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 2500 రూపాయలు మహిళలకు ఏదైతే పారితోషికం ఉందో అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించినటువంటి అన్ని దరఖాస్తులు కూడా చేసుకోవడమే విధంగా అయితే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో అయితే ఇక్కడ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో ప్రజలందరూ కూడా వచ్చి వారికి కావాల్సినటువంటి లబ్ధి ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ అధికారులందరూ కూడా ప్రత్యేకంగా సెంటర్లను కౌంటర్లో ఏర్పాటు చేసి కౌంటర్ల ద్వారా వచ్చినటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకొని వారు ఏ పథకాలకు లబ్ధి చెందుతున్నారో దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలను కూడా నింపి వాటిని తీసుకొని వాళ్ళకు తద్వారా ఫారం తీసుకున్న అనంతరం రిసీవింగ్ లెటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం భగత్ సింగ్ కాలనీలో మనం ఉన్నాం. ఇక్కడ భగత్ సింగ్ కాలనీలతో పాటు పక్కన ఉన్నటువంటి మాగంటి కాలనీ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీ పథకాలను లబ్ధి పొందడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు కావడంతో ఇక్కడ చాలామంది ప్రజలు కూడా ఇక్కడ సెంటర్ల వద్దకు చేరుకొని దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు, మీ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు, ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంది? సార్, ఈ ప్రక్రియ బాగుంది సార్. కానీ ఇవన్నీ కూడా మాకు అంటే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, అన్నిటికి ఒకటే అప్లికేషన్ తీసుకున్నారు సార్. ఇవన్నీ కూడా మంచిగా స్క్రూటినీ చేసి చూసి అందరికి ఇస్తే బాగుంటుంది సార్. ఇవి మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇల్లు అన్నిటి కోసం అప్లై చేసుకున్నామండి మేము. బాగుంది సార్. అయితే ప్రభుత్వం ఇట్లా ప్రవేశపెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. అప్లికేషన్స్ కూడా ఇచ్చామండి. ఇవన్నీ కూడా నెరవేరిస్తే కూడా ఇంకా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించినట్టు ఉందండి. అట్లాగే గవర్నమెంట్ కూడా ఇవన్నీ చేపట్టినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఏ విధంగా అయితే సంతోషంగా ఇవన్నీ మొదలు పెట్టారో వీటిని కూడా మా అందరికి అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు? 6 గ్యారంటీ స్కీమ్లలో మీరు ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో ఒకసారి చెప్తారా? సార్, మహాలక్ష్మి పథకంకు దరఖాస్తు చేసుకున్నానండి. గృహజ్యోతి పథకం కోసం అండి. అట్లాగే గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే మన కరెంటు 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే సబ్సిడీ కోసం కానీ అన్నిటి కోసం దరఖాస్తు చేసుకున్నామండి మేము. మరి వీటన్నిటికీ కూడా మరి మేము ఉన్నది కేవలం 40 గజాల ఇల్లు ఎంఆర్సీ కాలనీలో. మేము అందరం దీనికి అర్హులుగానే భావిస్తున్నాం. అర్హులందరికీ దయచేసి ఇవ్వగలరని మనవి చేయించున్నానండి. నేనైతే వీటన్నిటికీ దరఖాస్తు చేసుకున్నాను సార్. రైట్, మనం చూసినట్లయితే ఇక్కడ కాలనీలో ఉండేటువంటి ఇక్కడ చాలామంది కూడా దరఖాస్తులను ఫిలప్ చేసేసి అధికారులకు అందించేటువంటి ఒక ఆతృతలో అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు చివరి రోజు కావడంతో మనము ఇక్కడ చూడవచ్చు, వీళ్ళు దరఖాస్తు ఫామ్లను కూడా నింపుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విద్యుత్ మీటర్లకు సంబంధించినటువంటి బిల్లే కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళన్నీ కూడా దానికి జోడించి అధికారులకు అందించి తద్వారా అయితే రిసీవింగ్స్ తీసుకునేటువంటి పనిలో అయితే ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏమేమి దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు? మేము ఇక్కడే ఫిలిం నగర్లోనే ఉంటాము, భగత్ సింగ్ కాలనీలో. మేము గృహలక్ష్మికి అండ్ రేషన్ కార్డుకి ఇంకా కరెంటు బిల్లుకి అప్లికేషన్ పెట్టుకున్నామండి. రైట్, అంటే మీకు ఇక్కడ సొంత ఇల్లు అనేది ఉందా? మీరు ఇందిరమ్మ ఇల్లు కోసం కూడా ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా? సొంత ఇల్లు ఏం లేదండి, ఇంటి కోసం కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం. రైట్, ఇక్కడ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎంతమంది వచ్చారు ఈరోజు, ఏ విధంగా నడుస్తూ ఉంది? ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలా మంది వచ్చినారు. అంటే రోజు మీరు వచ్చేటువంటి వాళ్ళకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? అంటే దరఖాస్తు చేసుకునే విధానంలో వాళ్ళు ఎలా నింపుతా ఉన్నారు, ఫారాలు అవన్నీ క్రాస్ చెక్ చేస్తున్నారా, ఏ విధంగా ఉంది? అన్నీ చెక్ చేసి పంపిస్తున్నామండి లోపలికి. ఓకే, మీరు లోపలికి పంపించినాక తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? ఫర్దర్గా ఈ అప్లికేషన్ ఫామ్ ప్రభుత్వానికి ఏ విధంగా చేరవేస్తూ ఉన్నారు? అది మాకు తెలియదండి, కానీ మేమైతే అన్నీ నింపి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదేది చెప్పినారో అన్నీ 5 పథకాల గురించి అన్నీ. అంటే ప్రజలందరికీ కావాల్సిన విధంగా అయితే మీరు సలహాలు సూచనలు చేస్తున్నారా? ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియలో? చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా పథకాల గురించి.
అన్నీ చేసి పంపిస్తున్నాం మేము. రైట్, మనం చూడవచ్చు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వాళ్ళకు ఆ దరఖాస్తు ఫారాలు ఏ విధంగా నింపాలి, వాళ్ళకి ఏ విషయాలలో లబ్ధికి సంబంధించినటువంటి అర్హతను కూడా సంబంధించినటువంటి అన్ని విషయాలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే వాళ్ళకి అవగాహన కల్పించడంతో పాటు పూర్తి స్థాయిలో వారు అక్కడ దరఖాస్తులను నింపేసి వాళ్ళకి ఇచ్చేసి అనంతరం ఒక అక్నాలెడ్జ్మెంట్గా కూడా ఒక తిరిగి రసీదును పొందే వరకు కూడా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ సెంటర్లలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల వద్ద ఉన్నటువంటి సిబ్బంది అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారు. కెమెరామెన్ గౌరీ శంకర్తో రాంప్రసాద్, న్యూస్ 360.